బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జీలు ఉండాలంటారు పెద్దలు. తెలంగాణ రాజకీయాల్లో ఇక్కడ బియ్యం సంగతి పక్కన పెడితే కయ్య మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఇక ఆట మొదలైంది. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టం అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు అధికార కాంగ్రెస్ కూడా ధీటుగా సమాధానం చెప్తోంది. వారం కూడా కాకుండానే 2 గ్యారంటీలు అమలు చేశాం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని పేర్కొంటున్నారు. తెలంగాణలో 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గట్టి ప్రతిపక్షంగా ఉండేది కాదు. మొదట 63 సీట్లతోనే అధికారంలోకి వచ్చినా తర్వాత కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో ప్రతిపక్ష బలం తగ్గిపోయింది. అధికార పక్షాన్ని ప్రశ్నించి తప్పులను ఎత్తి చూపే నాయకులు లేకుండా పోయారు. ఇక 2018లో కూడా ఇదే పరిస్థితి. 88 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షం ఉండకూడదని కాంగ్రెస్ కు చెందిన 12 మందిని లాక్కుంది. దీంతో విపక్షం మళ్లీ బలహీనపడింది. ఈసారి కూడా కేసీఆర్ వ్యూహాత్మకంగా తమను ప్రశ్నించేవారు లేకుండా చూసుకున్నారు. కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్షం నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీనే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కావటం కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ సర్కార్ కూడా విపక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ బయట వచ్చే ఆరోపణలు, విమర్శలు ధీటుగా తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. 9.5 ఏళ్ల వైఫల్యాలు ప్రజల ముందు పెట్టేందుకు శ్వేతపత్రాలు విడుదలకు సమాయత్తమవుతున్నారు. తద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టొచ్చని భావిస్తున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాల పరంగా చూస్తే అధికార కాంగ్రెస్ కు 64, మిత్రపక్షం సిపిఐకి 1 ఎమ్మెల్యే కలుపుకుని 65 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక విపక్ష బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8, ఎంఐఎం కు 7 ఎమ్మెల్యేలు, మొత్తం 54 మంది ఉన్నారు. అంటే అధికార విపక్షాలు దాదాపు సమాన బలం కలిగి ఉన్నాయి. ఇకపోతే అధికార పక్షంలో కన్నా విపక్షంలోనే ప్రశ్నించే, ధీటుగా మాట్లాడే నేతలు ఉన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న అధికార బీఆర్ఎస్ వారి గొంతు నొక్కటం, ఇతర ఇబ్బందులు పెట్టడంతో పెద్దగా ప్రశ్నించలేదు. ఈసారి విపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.